జిల్లా లింగపాలెం మార్కెట్లో వ్యాపార సముదాయాలపై తునికలు కొలతలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు జరుపుతున్న సమాచారంతో వ్యాపార దుకాణాలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్న దుకాణదారులకు ఇక ఫైన్ విధించారు. ఇక వ్యాపారులతో ప్రతి నెల రోజులకు ఒకసారి కూడా వస్తువుల ధరలు కొలతల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తునికలు కొలతల అధికారి సాయిరాం తెలిపారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామన్న తునికల కొలతల ఇన్స్పెక్టర్ వాసుదేవరావుతో మా ఏలూరు జిల్లా 6 టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తు వినియోగాలు అయితే ధరలు వాటికి సంబంధించినటువంటి విలువలకు సంబంధించినటువంటి ప్రతి వస్తువును కూడా వినియోగదారుడికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వస్తువుని కూడా నాణ్యతతో తయారు చేసి వినియోగదారుడికి అందించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అయితే ఏపీ ప్రభుత్వం అయితే నడుస్తూ ఉంది. అయితే అందుకు సంబంధించి వస్తువులు ధరలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని అయితే తునికల కొలతల అధికారులు అయితే ఏలూరు జిల్లాలో ఈరోజు అకస్మాత్తుగా తనిఖీలు అయితే చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు తునికల కొలతలకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గారు అయితే ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏం చేశారు ఈరోజు మీరు తనిఖీలు, సాధారణమైన తనిఖీలు ఏం చేశారు సార్? ఈరోజు కంప్లైంట్ వచ్చిందండి. మన లింగపాలెంలో మిల్క్, కూల్ డ్రింక్స్ ఎక్సెస్ ప్రైస్ అమ్ముతున్నారని చెప్పి దాంట్లో తనిఖీల్లో భాగంగా తనిఖీ చేస్తే ₹3 ఎక్సెస్ రూపాయలు తీసుకున్నారండి దొడ్ల ½ లీటర్ ప్యాకెట్ మీద. దాని మీద కేసు రిజిస్టర్ చేసామండి. ఇందు మూలంగా అందరి వ్యాపారస్తులకు కూడా ఒక హెచ్చరికలాగా చేయడం జరిగిందండి. ఏదైతే ప్యాకేజీ క్వాంటిటీ రూల్స్ తప్పనిసరిగా ఎంఆర్పి రేట్ల కన్నా అమ్మాలని వినియోగదారులకు కూడా ఇది కోరుకుంటున్నామండి. ఏదన్నా ఈ రకమైనటువంటి అధిక ధరలు అమ్మేటువంటి వ్యాపారస్తుల మీద ఏమైనా ఉంటే కంప్లైంట్లు మా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారికి కానీ లేకపోతే కన్స్యూమర్ హెల్ప్ లైన్ కానీ కంప్లైంట్ చేసిన చర్యలు తీసుకోగలవారు అండి. కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే మన మిల్క్ కానీ ఏ విధమైనటువంటి సరైనటువంటి ప్యాకేజీ కమోడిటీ ఐటమ్స్ నిర్ధారిత ధరలు నిర్ణయించిన తర్వాత దాని మీద ఎక్సెస్ ప్రైస్ అనేది కలెక్ట్ చేయడం అనేది ఉండకూడదండి. కూల్ డ్రింక్స్ ఈ మధ్య ఎండాకాలం కాబట్టి కూల్ డ్రింక్ పెట్టుకున్న ఛార్జెస్ అండి, కరెంటు బిల్ అండి అనే రకమైనటువంటి వ్యాపారులు ఆ రకమైనటువంటి కార్యక్రమంతో కరెంటు బిల్లు సాగుతోటి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అయినా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామండి. 2 రోజుల కింద ఆగిరిపల్లిలో కూడా ఈ రకమైనటువంటి దాడులు నిర్వహించి 3 కేసులు నమోదు చేసామండి. అందుకని వినియోగదారులకి కోరేది ఒకటేనండి, ఎవరైనా సరే అధిక ధరలు అమ్ముతుంటే కనుక మా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేసినా, కన్స్యూమర్ హెల్ప్ లైన్ కంప్లైంట్ చేసినా మీరు చర్యలు తీసుకోగలగాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైనటువంటి ధరలకు అమ్మేటట్టు చూడటమే మా బాధ్యత అండి. సార్, యాక్చువల్గా ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఏలూరు జిల్లాలో ఎవరైతే వినియోగదారులు, వర్తక వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు అనేది మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏమైనా చేశారా సార్? గత మే 20వ తారీఖున వరల్డ్ లీగల్ మెట్రాలజీ డే అండి. అంతకు వారం ముందర నుంచి 8వ 9వ తారీఖు నుంచి రకరకాల ట్రేడర్స్ తోటోను, కన్జ్యూమర్స్ తోటోను మా జిల్లా వ్యాప్తంగా మన సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మనం లీగల్ మెట్రాలజీ యొక్క చట్టాల గురించి, కాటాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగిందండి. బంగారం కొనే విషయంలో కానీ, పెట్రోల్ బంకులు కొనే విషయంలో కానీ, ఈ రకమైనటువంటి ఏ విధంగా వే బ్రిడ్జిల్లో కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కానీ, ఫిష్ వెజిటబుల్ మార్కెట్స్లో కానీ మనం ఏ రకంగా మనం కాటాలను ఉపయోగించినప్పుడు ఏ రకంగా అవేర్నెస్ కలిగి ఉండాలనేది కూడా వారి చేయడం జరిగిందండి. మొన్న 20వ తారీఖున పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఏలూరు నందు ఏర్పాటు చేయడం ఉంది. అది కాకుండా భీమవరం 2 జిల్లాలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని చోట ఏర్పాటు ఇన్స్పెక్టర్లు, ఏసీలు అందరూ కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అది మీరు ఎవరైతే ఈ యొక్క తునికల కొలతల విషయంలో వర్తక వ్యాపారాల్లో అవకతవకలు ఏర్పాటు చేస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ చట్టపరంగా? దీనికి ఇది అఫెన్స్ అండి, ఈ నేరం అండి. దీని మీద కేసు నమోదు చేసి వారికి పెనాల్టీలు ఉన్నాయండి. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి పెనాల్టీ, ఏ రకమైనటువంటి ఆ ట్రేడర్ను బట్టి విధించడం జరుగుతుందండి. దీని మీద పై అధికారులు నిర్ధారిస్తారండి. ఇప్పుడు కొన్ని వైలేషన్స్ దగ్గరకు వచ్చేసి 50,000, 25,000, 50,000 ఈ రకమైనటువంటి పెనాల్టీలు ఉంటాయి.
అవి వారి యొక్క ట్రేడర్ యొక్క బేస్ని కూడా కొంచెం ఆలోచించి రూల్ ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటారండి. అయితే ఇది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం. అయితే ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్క వ్యాపారస్తులు వారు అమ్మేటువంటి ఏ వస్తువునైనా సరే దానికి ఏదైతే ఖర్చు అవుతుందో దానికి తగ్గట్టుగానే ట్యాక్స్ అనేది పే చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. లేదంటే నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వీరు వస్తువుల్ని విక్రయించడం జరుగుతుందో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్ తో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా.